రష్యాలో ఒక వింత ఆశ్చర్యకరమైన సంఘటన బయటపడింది. ఒక మహిళ తన ఆత్మను సొంతంగా అమ్మేసుకుంది. అవును, మీరు విన్నది నిజమే. ఆమె తన ఆత్మను $4 మిలియన్ అంటే దాదాపుగా 33 కోట్ల రూపాయలకు అమ్మేసిందట. ఇంకా షాకింగ్ ఏంటంటే ఈ ఒప్పందం కేవలం కాగితం మీద కాదు, రక్తంతో సంతకం చేసి కుదుర్చుకున్నారు. డైలీ స్టార్లో వచ్చిన కథనం ప్రకారం దిమిత్రి అనే వ్యక్తి రష్యాలోని వన్టాక్టే అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో సరదాగా ఒక పోస్ట్ చేశాడు. ఎవరైనా తన ఆత్మను అమ్మడానికి సిద్ధమా, నేను కొనుగోలు చేస్తాను అని రాశాడు. మొదట ఇది సరదా జోక్ అని అందరూ అనుకున్నారు. కానీ కరీనా అనే మహిళ దాన్ని నిజంగానే తీసుకుని తన ఆత్మను అమ్మడానికి అంగీకరించింది. తరువాత ఇద్దరూ కలిసి రక్తంతో రాసిన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఫోటోను దిమిత్రి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, నేను నా జీవితంలో మొదటి ఆత్మను కొన్నాను, ఇప్పుడు నేను డేవి జోన్స్లా ఫీల్ అవుతున్నాను అంటూ పోస్ట్ చేశాడు. కరీనా మాత్రం ఈ డీల్ గురించి ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ఉంది. తమ ఖాతాలో మొత్తం డబ్బులు జమ అయిందని, ఆ డబ్బుతో లబూబు బొమ్మల సేకరణ, అలాగే ప్రసిద్ధ గాయని నదెజ్జా కడేషివా కచేరీ టికెట్లు కొనుగోలు చేసిందని తెలిపింది. మరోవైపు దిమిత్రి మాత్రం ఇప్పుడేమి చేయాలో ఆలోచనలో పడ్డాడు. నేను ఇది సరదాగా చేశాను, కానీ ఆమె నిజంగానే తన ఆత్మను అమ్ముకుందని ఊహించలేదు. ఇప్పుడు ఆ ఆత్మను ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావడం లేదు అని అన్నాడు. మరి మీరు చెప్పండి, ఆత్మను ఇలా కొనుగోలు చేయడం సాధ్యమేనా, లేక కేవలం పిచ్చి పిచ్చి గేమ్లా అనిపిస్తుందా?